హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు స్టూడియోలో రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ మనము ప్రతి వాళ్ళతో ఎవరితోటన్నా పరిచయం అయినప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి ఒక్కొక్కసారి. అంటే అయ్యో వీళ్ళు రూడ్గా ఉంటారు, లేకపోతే వీరు ఇట్లా అంటే చిన్న చిన్న బేసిక్ విషయాలు అంటే మనకు తెలుస్తుంది. అయ్యో కోపిష్టంలో లేకపోతే పొగురు పోతలు. కానీ ఇంటర్నల్ గా ఒక పర్సన్ క్యారెక్టర్ డిసైడ్ చేసేదంటే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనే తెలుసుకునే విషయాలు అంతగా తెలియకపోవచ్చు ఎవరికైనా కానీ. ఇప్పుడు ఒక అబ్బాయి మంచివాడని కానీ, లేదంటే ఒక అమ్మాయి మంచిది అని తెలుసుకోవాలి అని అంటే ఎలాంటి విషయాలు చూస్తే తెలుస్తుంది అంటారు? అది తెలుసుకోవడం చాలా కష్టమైన విషయమేనమ్మా. అయితే వాళ్ళ సైకాలజీ స్టడీ చేయగలగాలి. ఇప్పుడు ఒక అమ్మాయితో మనం మాట్లాడినప్పుడు ఒక రోజు మాట్లాడితే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే మాట్లాడతారు ఒక రోజు కాబట్టి. కొద్ది రోజులు మాట్లాడినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది బయట పడిపోతుంది. ఇప్పుడు అమ్మాయి డబ్బులు ఆశిస్తుంది అనుకో, వీడి దగ్గర నుంచి కాఫీకి వెళ్దామానో సినిమాకి వెళ్దామానో అదనో ఇదనో ఉంటుంది. ఎందుకంటే డబ్బులు వాడు పెట్టుకుంటాడు కాబట్టి. నువ్వు పెట్టుకోమని అడగలేడు కదా. అంచేత అలాంటి మనిషి అంటే నిన్ను కాదు నీ డబ్బును ఆశిస్తోంది అని అర్థం. లేదా ఒకసారి నువ్వు పెడితే ఒకసారి ఆ అమ్మాయి కూడా పెట్టచ్చు కదా. లాస్ట్ టైం నువ్వు తీసుకెళ్ళావు కదా, ఈసారి నేను తీసుకెళ్తాను అని అంటలేదు. అంటే నీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? నీ డబ్బుని ఆ అమ్మాయి ఆనందం కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా అవతల వ్యక్తి యాటిట్యూడ్ ఏంటనేది. అట్లాగే మగవాడి యాటిట్యూడ్ ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు అక్కర్లేదన్నా సరే విరివిగా నీ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాడంటే నీకు ఒక బిస్కెట్ ఇస్తున్నాడు అని అర్థం. నిన్ను కాస్త దూదు అంటే నువ్వు మంచిగా చేసుకుంటే వస్తావు తోకాడించుకుంటూ అని ఒక బిస్కెట్ ఇస్తున్నాడు అని అర్థం. దాన్ని నువ్వు ముందే రిజెక్ట్ చేసావు అనుకో, ముందే రిజెక్ట్ చేస్తే ఇంకా చేయలేడు కదా. అమ్మో ఈ అమ్మాయి చాలా డేంజర్ అని వాడి లిమిట్లో వాడు ఉంటాడు. మాకు ఒక అమ్మాయి ఉండేది, ఆవిడకి పెళ్ళయింది. పెళ్ళి కాదు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. ఒక డాక్టర్ గారిని చేసుకుంది. ఆయన బయటికి తీసుకెళ్తే ఎప్పుడైనా ఇవాళ నా పుట్టినరోజు, ఇవాళ మన పెళ్లి రోజు, ఇవాళ మనం కలుసుకున్న రోజు ఏదేదో చెప్పి ఎప్పుడు ఏదో ఒకటి కొనిపిస్తుండేది. ఆయన 2000 చీర కొంటే 2000 చీర కాదు, నాకు ఇంట్లోనే నేను 4-5 చీర కట్టుకుంటా, బయటికి వెళ్తే 10,000 చీర కొనాల్సిందే అనేది. ఎన్నిసార్లు కొనగలుగుతాడు? నెల ఒకసారి కొంటాడు. ప్రతి నెల నువ్వు 15,000 చీరలు కావాలంటే ఎలా? ఇంకా గోల్డ్ కావాలంటే ఆయన రింగు కొంటానంటే రింగు కాదు నాకు గాజులు అనేది. గాజులు అంటే జత 5 కాసులు. ఆ రోజుల్లో కూడా 5 కాసులు అంటే ఎంత ఖర్చు అవుతుంది? అరకాసుతో రింగ్ వస్తుంది. అమ్మాయి 5 కాసులు టెండర్ పెట్టింది. దాన్ని బట్టి అమ్మాయి యాటిట్యూడ్ అర్థం కావట్లా. ఇంత చేసి గొడవ పడి ఆయనతో ఇవన్నీ తీసుకుని, ఈ నగలు ఈ చీరలు అన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. అయ్యో, ఇద్దరు విడిపోయారు. నాకు అక్కర్లేదు నువ్వు అంది, ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. నేను అడిగాను అమ్మాయిని, నువ్వు వెళ్ళిపోయావు బాగుంది, మరి ఆయన కొన్న వస్తువులు, ఆయన పనికిరానప్పుడు ఆయన కొన్న వస్తువులు ఎలా పనికొచ్చాయి నీకు? అవి నా కోసం కొన్నాడు కదా, నీకోసమే కొన్నాడు. ఎందుకు కొన్నాడు? నువ్వన్నీ మూట కట్టుకుని విశాఖపట్నం వెళ్ళిపోతావని కాదు కదా. నువ్వు కట్టుకుని ఆ చీర కొన్నాడంటే అది కట్టుకుని ఆయన కళ్ళ ముందు కనపడాలి. ఆయన ఒక వస్తువు ఇచ్చాడంటే ఆ వస్తువు పెట్టుకుని ఆయన కళ్ళ ముందు కనపడితే చూసి ఆనందించడం కోసం కొన్నాడు. అంతేగాని ఈ మూట కట్టి నిన్ను పట్టుకుపోమని కాదు కదా. అంటే టక్మని ఫోన్ పెట్టేసింది. ఎందుకంటే కొన్ని మాటలు కష్టంగా ఉంటాయి, వినడానికి ఇష్టంగా ఉండవు. కానీ అందులో ఉన్న నిజాలు ఏంటి అనేది తెలుసుకునే ధైర్యం ఎవరికీ లేదు. అందులో ఎంతవరకు నిజం ఉంది అని అర్థం చేసుకోకపోగా ప్రస్తుతం వాళ్ళని మనం తిరిగి ప్రశ్నించేటప్పటికి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి జవాబు చెప్తారు, లేదా మాట్లాడడం మానేస్తారు. ఓకే, మాట్లాడడం మానేస్తావు, కానీ నీ నిజాయితీ నువ్వు ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి ప్రశ్నించుకో. ఇందాక వస్తుంటేనే దారిలో ఆయన ఎవరో ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి వరుస పెట్టి మెసేజ్లు పెట్టేస్తున్నాడు. డోంట్ సెండ్ మెసేజెస్ అని నేను ఆల్రెడీ చెప్పాను. మెసేజ్లు పెట్టకండి, ఏదైనా ఉంటే మాట్లాడండి అని అన్నాక 10-15 మెసేజ్లు పెట్టాడు. ఇందులో ఉన్నాయి చూపిస్తాను. 10-15 అన్నాక కూడా నాకు కోపం వచ్చి మాట్లాడి, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, మాట్లాడడం వచ్చు కదా మీకు, పైన స్పీక్ టు మీ, డోంట్ సెండ్ మెసేజెస్ అని పెట్టాను కదా, పెట్టిన తర్వాత మీరు మళ్ళీ నాకు ఎలా మెసేజ్లు పెట్టారు అని అడిగాను. ఎన్ని మెసేజ్లు పెట్టాడో చూడు. పెట్టిన తర్వాత ఇదిగో డోంట్ సెండ్ మెసేజెస్ అని పెట్టాక కూడా పైన పెట్టాడు. పెడితే పెట్టకండి అని పెట్టాక ఎన్ని మెసేజ్లు పెట్టాడు. ఏమనిపిస్తుంది నీకు? అన్ని మెసేజ్లు వద్దు అన్న తర్వాత ఒక మాట మీద గౌరవం ఉంచాలి కదా. మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి అంటే అది కాకుండా పైగా నా భార్య 25వ సంవత్సరంలో మార్చి నెలలో ఉదయం సాయంత్రం ఈ తిథి వార నక్షత్రాలు నేను అడిగాను. నా భార్య చనిపోయింది, బస్ సరిపోయింది కదా. పోనీ సంవత్సరం ఏ డేట్ని సరిపోయింది, ఎక్కడ చనిపోయింది, ఇదంతా పైగా ఏమంటాడంటే, మీరు ఎందుకు పెట్టానో తెలిస్తే మీరు నన్ను కోపడరు. నువ్వు ఎందుకైనా పెట్టు, ఎందుకు పెట్టినా 15 మెసేజ్లు చదివే నాకు ఓపిక నాకు లేదు అన్నప్పుడు ఆయనకు కోపం వచ్చి అన్నీ తీసి పారేశాడు.
అంటే నువ్వు చేసిన తప్పు నీకు కనిపించదు, నీకు కోపం వచ్చింది తీసేసావు, ఓకే, అది ముందే మాట్లాడుకుంటూ ఉంటే గౌరవంగా ఉండేది కదా. నేను స్పీక్ టు మీ అనలేదు కాబట్టి, నువ్వు ఎందుకు పెట్టావు నేను అడిగాను కాబట్టి నీకు కోపం వచ్చింది. నేను ఎందుకు అడిగాను, నువ్వు పెట్టకపోతే నేను అడగను కదా. పెట్టడం తప్పన్న సంగతి ఆయన మైండ్ యాక్సెప్ట్ చెయ్యదు. అది అయినా సరే పెడితే మాత్రం అలా అంటుందా నన్ను అన్న కోపమే. మనుషులకి ఎప్పుడు కూడా అది కారణం ఏంటి అని, మూల కారణం ఏంటి అని ఎవరు పరిశోధించరు, ఎవరు అనుకోరు. నన్ను అన్నారు అంతే నాకు కోపం, నువ్వు పెట్టకపోతే నేను అనాల్సిన పని లేదు కదా అని అనుకోరు కదా. అలాగా ఏంటంటే ఎవరికైనా సరే మంచి చెడ్డలు తెలుసుకోవాలి అంటే మనం అవతల వాళ్ళతో మాట్లాడే పద్ధతిని బట్టి 2 రోజులు 4 రోజులు మాట్లాడినప్పుడు వద్దన్నా ఎంత నటించే వాళ్ళైనా ఏదో ఒక క్షణంలో బయటపడతారు. కొన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటే తెలిసిపోతుంది కదా కొన్నాళ్ళకైనా. 4 సార్లు ఇప్పుడు చీరలు నగలు అంది అంటేనే అదే అర్థమైపోయింది మనకి. అలాగే ఆయన నువ్వు వద్దు అన్నా సరే, నేను హోటళ్ళకి వద్దు అన్నా సరే సినిమాలకి తిప్పుతున్నాడంటే నీకు బిస్కెట్లు వేస్తున్నాడని అర్థమని మనం కూడా అర్థం చేసుకోవాలి. మనని పటాయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. అంచేత ఒక మనిషిని మనం అంచనా వెయ్యాలి అంటే కొద్ది రోజులు మాట్లాడినప్పుడు వాళ్ళ బుద్ధి బయట పడిపోతుంది, వద్దన్నా బయట పడిపోతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని మన లిమిట్లో మనం ఉండాల్సిందే. కరెక్ట్. లేకపోతే ఇలాంటి వాటిలో పడిపోవడం కష్టం. చాలామంది మగాళ్ళు ఏం చేస్తారంటే ఆడదాన్ని పటాయించడం తేలిక కాబట్టి 2 సినిమాలకో 2 షికార్లకో 2 గిఫ్ట్లో ఏదో ఒకటి కొనిచ్చేస్తారు. అవన్నీ ఫ్రీగా వచ్చేస్తున్నాయి అనుకుంటారు, కానీ ఫ్రీగా నీకు పెట్టుబడి ఎందుకు పెడతాడు, ఊరికే ఎందుకు పెడతాడు? వాడు పెడుతున్నాడంటే నేను ఏదో మాయ చేయడానికి పెడుతున్నాడని ఎందుకు అర్థం చేసుకోరు? అదే అర్థం చేసుకోరు. ఆయనే కదా ఇచ్చాడు, ఆయన ఇస్తేనే నేను తీసుకున్నా అనుకుంటారు. కానీ ఊరికే ఒక పరాయి మగాడు ఎందుకు ఇస్తాడు? కరెక్ట్. అసలు ఒక పరాయి మగాడు మనకి ఊరికే ఎందుకు ఇస్తాడు? ఇంతమంది ఉంటే ప్రపంచంలో నీకే ఎందుకు ఇస్తున్నాడు? అది ఆ పాయింట్ అర్థం చేసుకుంటే వాడికి అంత దూరంలో ఉంటారు. అది తెలియక ఇలా అర్థం చేసుకోక వాడు ఇచ్చినవన్నీ తీసుకుని వాడు పెట్టినవన్నీ తిని వాడితో పాటు తిరిగి కొన్నాళ్ళు పోయాక నువ్వు నాకు వద్దు పో అంటే వాడు ఊరుకుంటాడా? ఈనాడు నేను మ్యాప్ పెట్టాను కదా అని వాడు దెబ్బలాడతాడు. అందుకని ముందే జాగ్రత్తలో ఉంటే మంచిది. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఎంత మేకవన్నే పుల్లులాగా తెలియకపోయినా కొద్ది రోజులు మాట్లాడినప్పుడు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ యాటిట్యూడ్ బయటపడుతుంది. దాన్ని బట్టి తెలుసుకోవాలి. పూర్వకాలం అంటే ఈ గొడవలన్నీ లేవు. ఏదో అటేడు తరాలు చూసేవారు. అసలు పిల్లాడు మాట్లాడుకునే పరిస్థితి లేదు, అంత మెచ్యూరిటీ కూడా లేదు. చిన్న వయసులో పెళ్ళిళ్ళు కదా, అంచేత అంత మెచ్యూరిటీ లేదు వాళ్ళకు కూడా. పెద్దవాళ్ళు మాట్లాడుకోవడమే. అంతేగాని ఇదివరకు సమస్యలు లేవు. ఇప్పుడు 25-30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత అవతల వ్యక్తి ఎలాంటి వాడు అని అంచనా వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. అందుకని దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండడం, ఎవరికి వాళ్ళు ఇద్దరు కూడా, భార్య కానీ భర్త కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరి మటుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చాలామంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు అసలు పెళ్ళి అంటే భయం వేస్తోంది, ఎలా నమ్మాలి ఆడదాన్ని? అవును నిజమే, ఎలా నమ్మాలి కరెక్టే. కానీ అది నువ్వు ఒకసారి 4 సార్లు మాట్లాడిన తర్వాత చూసుకోవాలి, తెలుసుకోవాలి. మాట్లాడితే కానీ మనకు తెలీదు. దాన్ని బట్టి నువ్వు అంచనా వేసుకోగలగాలి ఒక మనిషిని. అంచనా వేసుకుని దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళడమా లేదా అనేది యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్. అదే మీరు అన్నట్టు ఎలా ట్రీట్ చేస్తుంది, లేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. నీ పట్ల అతి ప్రేమ చూపిస్తుంది అంటే అదే అతి అని అర్థం కావాలి కదా. మాకు మెంబర్ ఉన్నాడు, ఆయన మాట్లాడితే చెప్పే దాంట్లో సోత్కర్ష ఎక్కువ ఉంటుంది, అంటే సొంత డబ్బా ఎక్కువ ఉంటుంది. ఓసారి మాట్లాడితే వింటావు, 2 సార్లు మాట్లాడితే 3వ సారి విసుగు వస్తుంది కదా. ఎంతసేపు నేను అలాంటి వాడిని కాదు, నేను ఇలాంటి వాడిని కాదు, నేను ఇలా అని నీకు నువ్వు చెప్పుకుంటే ఇలా నిన్ను గురించి అవతల వాళ్ళు మాట్లాడాలా, ఆయన అలాంటి వాడు కాదని. నేను అలాంటి వాడిని కాదని నువ్వు 100 సార్లు చెప్పినా ఎవరు నమ్మరు. అవతల వ్యక్తిని 3వ వ్యక్తి చెప్పాలి నువ్వు ఎలాంటి వాడివి అనేది. అది మానేసే నేను అలాంటి వాడిని కాదండి అసలు అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే ఇరిటేషన్ కూడా వస్తుంది. ఏం చేస్తాం, తప్పదు, భరించాలి. సరే అమ్మా, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.